శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతం 70 నుంచి 96% పెరగడం ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ విజయరామ్, స్టేట్ ఏపీడబ్ల్యూఐడిసి డైరెక్టర్ పిఎంజే బాబు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పాండ్రంగి శంకర్, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దివ్వల రమణమ్మ, టౌన్ జనరల్ సెక్రటరీ కొరడ హరిగోపాల్, సింతు సుధాకర్, కైబడి రాజు, టౌన్ యూత్ ప్రెసిడెంట్ దేవళ్ల విశ్వాంత్, టౌన్ ఎస్పీ సెల్ జనరల్ సెక్రటరీ బి దివాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీలకి కూటమి ప్రభుత్వం అండగా ఎప్పుడూ నిలుస్తుంది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి 2 సార్లు అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారికే ఆ కీర్తి దక్కుతుంది. ఎన్నికల్లో అంగన్వాడీలకి ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. దాన్ని నెరవేర్చడానికి నిరంతరం కృషి కూడా చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలన్నింటికి కూడా మౌలిక వసతుల ముందు మనం సమకూర్చడం జరిగింది. కాంపౌండ్ వాల్స్ కానీ, అలాగే ఎలక్ట్రిఫికేషన్ కానీ, అలాగే వాటర్ ఇబ్బంది ఉన్నా, అలాగే బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కట్టడం జరిగింది. మరుగుదొడ్లు కూడా చేశాము. ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. 86.86 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని అంగన్వాడీ కేంద్రాలకి ఇచ్చి మొత్తం అన్ని మౌలిక వసతులు ఫస్ట్ కల్పించడం జరిగింది. దీంతో పాటుగా అంగన్వాడీలందరికి కూడా గ్రాట్యుటీ ప్రకటించడం జరిగింది. అలాగే అంగన్వాడీ సెంటర్లకు టీవీలు, అలా RO సెంటర్స్, టాయిలెట్ సౌకర్యము, టీచర్లు, ఆయాలకు 15 రోజులు వేసవి సెలవులు కూడా మనం ప్రకటించాం. గతంలో అది కూడా లేదు. అలాగే ఆట వస్తువులు, పాఠాలు చెప్పడానికి వీలుగా చార్ట్లు ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండక్షన్ స్టవ్స్ ఇచ్చాము. తర్వాత వంట పాత్రలు నాణ్యమైనటువంటివి మనం ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ప్రతి నెల 1వ తారీఖు వచ్చేసరికి అంగన్వాడీలకి వేతనాలు తప్పకుండా చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎప్పుడు వచ్చేవో కూడా వేతనాలు తెలియని పరిస్థితి ఉండేది. ఒకటే చిత్తశుద్ధితో ముందు అంగన్వాడీ కేంద్రాలన్నింటికి కూడా మౌలిక వసతులు కల్పించాలి. అక్కడ ఉన్న టీచర్స్కి కానీ, ఆయాలకు కానీ అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. ప్రతి నెల జీతం ఇవ్వాలి. అక్కడ ఉన్న ఇంకేమైనా అరకొర సామాన్లు ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దీంతో పాటుగా 58,204 మంది అంగన్వాడీ వర్కర్లను, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లు 75 కోట్ల వ్యయంతో వాళ్ళకి 5G స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. 58,204 మందికి ఇవ్వడం జరిగింది. స్మార్ట్ ఫోన్లు అందరికీ మేమే పంచాం, మా చేతుల మీదగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ మరింత వేగవంతంగా సమర్థవంతమైనటువంటి సేవలు చేయడానికి ఉపయోగపడ్డాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నవి ఎప్పుడో ఓల్డ్ వెర్షన్ ఉండేవి. ఇప్పుడున్న లేటెస్ట్ ఏదైతే ఈ యాప్లు ఇవన్నీ అప్లోడ్ చేయడం కూడా జరగలేదు. అలాగే అంగన్వాడీ కేంద్రాల హాజరు కూడా గతంతో పోల్చుకుంటే 70% ఉండేది.